ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు పర్ల్ కలెక్షన్స్ అండి. ఎలా ఉన్నారు అందరూ? పర్ల్ కలెక్షన్స్లో ఈరోజు కలెక్షన్ వచ్చేసి బ్యూటిఫుల్ అండ్ ఎక్సైటింగ్ కలెక్షన్ అయితే ఉంది. నేను లాస్ట్ టైం చెప్పాను వీడియో వచ్చేసి ఇయర్ రింగ్స్ ఉంటాయని చెప్పాను కదా. సో ఈరోజు అయితే మంచి మంచి ఆఫర్స్తో, కాంబో ఆఫర్స్తో ఇయర్ రింగ్స్ అయితే వచ్చేసాయండి. సో మిస్ చేయకుండా, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా టిల్ ఎండ్ వరకు అయితే వీడియోని చూసేసేయండి, ఓకేనా? సో వీడియోకి వెళ్ళేక ముందు ఆర్డర్ నెంబర్, వాట్సాప్ నెంబర్, జీపే నెంబర్, ఫోన్పే నెంబర్ అన్ని కూడా 8465809974 అండి. సో 7 to 10 వర్కింగ్ డేస్ అనేది మైండ్లో పెట్టుకుని ఆర్డర్ని అయితే ప్లేస్ చేసుకోవాలి. సిఓడి అయితే లేదు, అంటే క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు. ఆన్లైన్ పేమెంటే, బిఫోరే అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. ఓపెనింగ్ వీడియో అయితే కంపల్సరీ ఉండాలండి. ఏదైనా ఇష్యూస్, డ్యామేజెస్ వస్తే మాత్రం మాదైతే రెస్పాన్సిబిలిటీ కాదు. వితౌట్ ఓపెనింగ్ వీడియో మేమైతే ఎక్స్క్యూజ్ చేయమండి, ఓకే? ఓపెనింగ్ వీడియో ఈజ్ మస్ట్, మ్యాండేటరీ, ఓకేనా? సో మీకు మంచిగా పార్సల్ రిసీవ్ అయినా కూడా మీరు ఓపెనింగ్ వీడియో పెట్టాలి, రివ్యూ అయితే పెట్టాలి. పార్సల్ వితౌట్ ఎనీ డ్యామేజ్ వచ్చినా కూడా మాకు ఓపెనింగ్ వీడియో అనేది పెట్టాలి, ఓకేనా? సో మేము రివ్యూస్ పెట్టడానికి, కమ్యూనిటీలో పెట్టుకోవడానికి బాగుంటుంది. మిగతా వాళ్ళకి కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఈ మధ్య ఎవరైతే సబ్స్క్రైబ్ చేశారో వాళ్ళందరికీ కూడా వెరీ 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 థ్యాంక్స్ అండి. కొంతమంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు, మళ్ళీ అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారండి. అలా కాకుండా సో సబ్స్క్రైబ్ చేసి అన్ని వీడియోస్ కూడా ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్ ఉంది, ఫేస్బుక్ ఉంది. ఇన్స్టాగ్రామ్ లింక్, ఫేస్బుక్ లింక్ కూడా కింద పెట్టానండి. ఎవరైనా ఊరికే యూట్యూబ్ చూడడం ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు అందులో చూడొచ్చు, ఓకేనా? సో ఇది వచ్చేటప్పటికి ఈ వీడియోకి గివ్ అవే అనమాట. 50 లైక్స్ 50 కామెంట్స్. నేను ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయట్లేదండి. ఓన్లీ 50 లైక్స్ అండ్ 50 కామెంట్స్ రావాలని చెప్తున్నాను. సో 50 లైక్స్ ఇయర్ రింగ్స్ కాబట్టి ఇయర్ రింగ్స్కి గివ్ అవే ఇయర్ రింగ్స్ ఇస్తున్నాను. సో 50 లైక్స్ 50 కామెంట్స్ వస్తే మాత్రం ఖచ్చితంగా ఇదైతే గివ్ అవే అయితే ఇస్తాను. ఒకవేళ ఎవరికైనా కావాలన్నా కూడా ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చు. ఇప్పటి నుంచి నేను రెగ్యులర్గా ఒక మంత్లీ గివ్ అవే అనేది తీస్తానండి. ఇవి కామెంట్స్, లైక్స్ కాక ఈ మంత్ మొత్తము ఎవరు ఎక్కువ లైక్స్ చేశారు, ఎక్కువ కామెంట్స్ చేశారు అనేది నాకు వస్తుందండి. సో అది డిసైడ్ అయ్యానమాట. సో నాకు ఈ మంత్ అయితే బబ్బీ దండే 154 కామెంట్స్ ఉన్నాయండి ఈ మంత్ మొత్తంలో తనది. సో మిగతా వాళ్ళది అట్లనే చూసి ఎవరైతే 100 కామెంట్స్ వస్తాయో, ఒక మంత్లో 100 అబోవ్ కామెంట్స్ వస్తాయో వాళ్ళకైతే గివ్ అవే అయితే ఇస్తానండి. సో ఒక వీక్లో ఎవరి ఎక్కువ స్కోర్ ఉంటే దాన్ని బట్టి గివ్ అవే అనేది ఇస్తాను, ఓకేనా? సో గివ్ అవే అని అంటే కామెంట్స్కి ఒకటి గివ్ అవే, లైక్ ఒక గివ్ అవే అండ్ ఆ ఓవరాల్ కామెంట్స్కి ఒక గివ్ అవే అనమాట, ఓకే? సో గివ్ అవేకి మాకు రూల్స్ ఏమి ఉండవండి. ఎందుకంటే కొంతమంది సబ్స్క్రైబ్ చేసి ఉండాలి, లేదు స్క్రీన్ షాట్ పెట్టాలి, ఇవన్నీ చెప్తుంటారండి. లేదు మీరు స్టేటస్ పెట్టుకోవాలి, ఇవన్నీ చెప్తుంటారు. బట్ మేము అంటే అవన్నీ అయితే చెప్పలేదు ఇప్పటివరకు, ఓకే? సో ఇది వచ్చేసి 50 లైక్స్ 50 కామెంట్స్కి గివ్ అవే అనమాట, ఓకే? ఒకవేళ ఎవరికైనా కావాలన్నా కూడా ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చండి. నేను ఇందులో కొన్ని ఫ్రీ షిప్పింగ్ పెడుతున్నాను. షిప్పింగ్ ఛార్జెస్ కూడా ఎక్కువైనాయండి ఈ మధ్యలో. షిప్పింగ్ ఛార్జెస్ కూడా ఎక్కువైనాయి, ఓకే? సో 199 ఫ్రీ షిప్పింగ్ అండి. 199 విత్ ఫ్రీ షిప్పింగ్, ఓకే? సో షిప్పింగ్ ఛార్జెస్ అనేది 100 రూపీస్. ఎవరైనా చూడండి, ఏ ఛానల్ అయినా చూడండి, షిప్పింగ్ ఛార్జెస్ అయితే 100 రూపీస్ అండి. ఏపీ, తెలంగాణ అంతే, అదర్ స్టేట్స్ కూడా అంతే 100 రూపీస్ అండి షిప్పింగ్ ఛార్జెస్ అయితే పెడుతున్నారు. బట్ నేను అదే షిప్పింగ్ ఛార్జెస్ కంటిన్యూ చేస్తానండి, ఓకే? చూద్దాం ఇంకా ఎప్పటి వరకు అయితే అవుతుందో చూద్దాం. కొంతమంది పోస్ట్ ఆఫీస్లో వేస్తారండి. పోస్ట్ ఆఫీస్లో ఎందుకు వేస్తారంటే పోస్టల్లో తక్కువ పడుతుంది. పోస్టల్లో వాళ్ళు డిపాజిట్ చేస్తారు. డిపాజిట్ చేసినప్పుడు వాళ్ళకి చాలా తక్కువ అమౌంట్ పడుతుంది కాబట్టి వాళ్ళు షిప్పింగ్ ఛార్జెస్ తక్కువ చేసుకుంటారు అట్లా, ఓకేనా? సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మీ యొక్క ఫ్రెండ్స్కు, రిలేషన్స్కు ఛానల్ యొక్క లింక్ని షేర్ చేయండి, ఓకే? సో ఈ వీడియోకి గివ్ అవే వచ్చేసి ఇచ్చాను కదా, ఇవి వచ్చేటప్పటికి కింద హ్యాంగ్ చేసుకోవచ్చు అండి. చేంజబుల్ స్టడ్స్ అనమాట, ఓకే? విత్ డైమండ్ రెప్లికా స్టడ్స్ అండి. ఇవి వచ్చేసి ఫ్లవర్ ప్యాటర్న్లో ఉన్నాయి, పైన ఫ్లవర్ ప్యాటర్న్లో ఉన్నాయి, కింద కూడా లీఫ్ ప్యాటర్న్లో ఉంది, ఓకేనా? సో కింద స్క్రూ బ్యాక్ వస్తుంది, 14 క్యారెట్ గోల్డ్ రెప్లికా. కింద వచ్చేసి ఈ విధంగా మనం హ్యాంగ్ చేసుకోవచ్చు అనమాట, ఓకే? ఈ విధంగా హ్యాంగ్ చేసుకోవచ్చు. దీని కాస్ట్ వచ్చేటప్పటికి అట్ వెరీ వెరీ రీజనబుల్ కాస్ట్ అండి. ఇది కాస్ట్ ఎక్కువనే ఉంటుంది, ఓకే? ఓన్లీ 290 ప్లస్ అండి. ఓన్లీ 290 ప్లస్, ఓన్లీ 290 ప్లస్. ఇవి వచ్చేటప్పటికి గౌతమి గారి ఆర్డర్ అండి. తనది నేను ఒకటి పంపించలేదు ఇయర్ రింగ్స్. ఒకవేళ మీరు చూసినట్టయితే కాంటాక్ట్ అవ్వండి. నా దగ్గర వాట్సాప్ చాట్ అంతా పోయింది. మీకు మనీ రిటర్న్ చేయాలన్నా కూడా నేను చేస్తానండి, ఓకేనా? సో లేదు ఇది కావాలి అంటే ఇంకేదైనా ఐటెంతో పాటు తీసుకోవచ్చు అండి. ఇవి వచ్చేటప్పటికి విక్టోరియన్ ఇయర్ స్టడ్స్ అండి. విక్టోరియన్ పాలిష్లో ఉన్నటువంటి ఇయర్ స్టడ్స్ అనమాట. మిడిల్లో వచ్చేటప్పటికి పింక్ కలర్ స్టోన్ వచ్చేసింది. మోజనైట్ స్టోన్స్ అనమాట.
ఇవి 750 వరకు సేల్ చేశామండి. నేను ఇంతకు ముందు కూడా చూపించాను. ఓన్లీ 2 ప్రేయర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి కాబట్టి అట్ వెరీ రీజనబుల్ కాస్ట్ అండి. ఇంతకు ముందుకు 750 వరకు కూడా సేల్ చేశాము. ఓన్లీ 549 విత్ ఫ్రీ షిప్పింగ్. ఓన్లీ 549 విత్ ఫ్రీ షిప్పింగ్ అండి. ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ని అయితే ప్లేస్ చేసుకోండి. ఓకే, సో 549. బ్యాక్ వచ్చేటప్పటికి ఈ విధంగా స్క్రూ బ్యాక్ అయితే వచ్చేస్తుందండి. విక్టోరియన్ పాలిష్లో ఉన్నటువంటి ఇయర్ స్టడ్స్, మోజనైట్ స్టోన్స్ అయితే వచ్చేసాయి. నెక్స్ట్ వచ్చేటప్పటికి సేమ్ అండి, సేమ్ ప్యాటర్న్ డిజైన్ అంతా సేమ్. స్క్రూ బ్యాక్ అయితే వచ్చేస్తుంది, బొంబే స్క్రూ వస్తుంది. అండ్ ఇవి వచ్చేటప్పటికి పర్పుల్ కలర్ అనమాట, మోజనైట్ స్టోన్స్తో ఉంది. ఓకే, ఓన్లీ 549 విత్ ఫ్రీ షిప్పింగ్. 750 అబోవ్ సేల్ చేశామండి స్టార్టింగ్లో. ఓన్లీ 2 పేర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయని చెప్పేసి ఈ విధంగా తక్కువ కాస్ట్కి అయితే పెట్టాను ఆఫర్ ప్రైస్లో. ఇవి వచ్చేటప్పటికి లావెండర్ కలర్లో అండి. అండ్ చేంజబుల్ స్టడ్స్ అనమాట. ఇక్కడ పైన చేంజ్ చేసుకోవచ్చు, పైన కూడా ఉందండి. బ్యాక్ వచ్చేటప్పటికి స్క్రూ బ్యాక్ వస్తుంది. అండ్ ఇక్కడ కూడా ఇది సింగిల్గా కూడా పెట్టుకోవచ్చు, దీంతో పేరప్ చేసి కూడా పెట్టుకోవచ్చు. ఓకే, సో కింద ఏదైనా హ్యాంగ్ చేసుకోవచ్చు అనమాట. దీనికి వచ్చేటప్పటికి ఇక్కడ కూడా కస్టమైజేషన్ చేస్తామండి, ఇక్కడ కూడా కస్టమైజేషన్ చేస్తాము. ఓన్లీ రా కావాలి అనుకుంటే మాత్రం అట్ వెరీ రీజనబుల్ కాస్ట్ అండి. ఓన్లీ 270 ప్లస్. ఓన్లీ 270 ప్లస్. సో కస్టమైజేషన్ చేస్తే ఈ విధంగా ఉంటుందండి. ఇలా కస్టమైజ్ చేశాను. ఓకే, సో పర్ల్స్ వస్తాయి యాక్చువల్గా, కానీ ఇది వచ్చేటప్పటికి సుమలత గారి ఆర్డర్లో తీసుకున్నారండి. మీకు ఇలాంటి కస్టమైజేషన్ కోసం చూపిస్తున్నాను. ఓకే, సో ఇది వచ్చేటప్పటికి ఓన్లీ 550 విత్ ఫ్రీ షిప్పింగ్. ఓన్లీ 550 విత్ ఫ్రీ షిప్పింగ్ అండి. ఓకే, ఇలా పర్ల్స్ వస్తాయి, 550 విత్ ఫ్రీ షిప్పింగ్. ఇవి వచ్చేటప్పటికి 14 క్యారెట్ గోల్డ్ రెప్లికా అండి. అండ్ బ్యాక్ వచ్చేటప్పటికి బాంబే స్క్రూ వస్తుంది. ఓకే, బ్యాక్ వచ్చేటప్పటికి బాంబే స్క్రూ వస్తుంది అనమాట. ఇది మల్టీ అండ్ ఇది వచ్చేటప్పటికి పర్పుల్ అండి, పర్పుల్ ప్లస్ మల్టీ అనమాట. ఇంతకుముందుకు 240 ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అయితే సేల్ చేశామండి. ఓన్లీ 2 to 3 పేర్స్ ఏమో ఉన్నాయి. ఓకే, సో అందుకని చెప్పేసి అట్ వెరీ రీజనబుల్ కాస్ట్ అండి. ఓన్లీ 199 ప్లస్ అనమాట. 240 ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా చేశామండి. ఇప్పటికి వచ్చేటప్పటికి ఓన్లీ 199 ప్లస్. కావాల్సిన వారు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. కింద కూడా హ్యాంగ్ చేసుకోవచ్చు అండి, మీకు నచ్చినది హ్యాంగ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో ఇలా హ్యాంగ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇలా హ్యాంగ్ చేసుకోవచ్చు. మనం ఏ కలర్ డ్రాప్ అయినా హ్యాంగ్ చేసుకోవచ్చు కిందకి. సో 1 ఇంచ్ లెంత్ అయినా పెట్టుకోవచ్చు, హాఫ్ ఇంచ్ లెంత్ అయినా. ఇది వచ్చేటప్పటికి 1 ఇంచ్ లెంత్లో ఉందండి, 2 ఇంచెస్ లెంత్లో ఉంది. ఓకే, సో 2 ఇంచెస్ లెంత్లో ఉందన్నమాట. ఇలా కింద డ్రాప్ అయితే ఇచ్చేసాను, సీజర్ డ్రాప్ గోల్డ్ కలర్. ఓకే, సో ఇలా పెట్టుకోవచ్చు అనమాట. ఏ డ్రాప్ అయినా పెట్టుకోవచ్చు మనము, మన ఇష్టం. ఓకే, ఇవి కావాల్సిన వారు ఓన్లీ 199 ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి. ఓకే, లేదు అంటే ఏదైనా ఫ్రీ షిప్పింగ్ వాటితో తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇవి జడావు కుందన్లో మేకింగ్ చేశాను అనమాట. ఓకే, జడావు కుందన్లో మేకింగ్ చేశాను. ఈ విధంగా ఉంది, ఇది చూసారా. సో గ్రీన్ కలర్ అనమాట. గ్రీన్ కలర్ దానికి పింక్ బీడ్స్ అయితే ఇచ్చేసాను. కింద స్వరోస్కీస్ అండి, ఇది స్వరోస్కీస్ అనమాట, బిగ్ గుట్ట పూసలు. ఇది కూడా స్వరోస్కీ అనండి. ఓకే, సో 5 mm స్వరోస్కీ యూస్ చేశాను. సో గ్రీన్ కలర్ అనమాట. గ్రీన్ కలర్ దానికి ఆపోజిట్ బీడ్ ఏదైతే ఉందో సో ఆ బీడ్ అయితే ఇచ్చేసాను ఇక్కడ. ఓకే, సో గ్రీన్ కలర్కి పింక్ బీడ్ ఇచ్చానండి, పైన కూడా గ్రీన్ కలర్ ఇచ్చాను. ఓకే, సో సేమ్ వచ్చేసి ఆపోజిట్ కలర్ ఇంకోటి చేశానండి. సో ఇది కావాల్సిన వారు కూడా ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇవి లెంత్ వచ్చేటప్పటికి మనకి ఇలా చూసుకోండి, మీరు మీ ఫింగర్కి ఇలా పెట్టుకొని చూసుకోండి. ఓకే, ఇంత లెంత్ అయితే వస్తుంది, 2 ఇంచెస్ లెంత్ అనుకుంటా, 2 ఇంచెస్ లెంత్ అయితే వస్తుంది. ఇది 2 ఇంచెస్ కదా, అలా 2 ఇంచెస్ లెంత్ అయితే వస్తుంది. ఓకే, సో గ్రీన్ కలర్ అవైలబుల్ ఉన్నాయండి. ఇవి జడావుకుందని విత్ స్వరోస్కీ పర్ల్స్తో కస్టమైజేషన్ చేసినవి ఇయర్ రింగ్స్ అనమాట అండి. బ్యూటిఫుల్ కస్టమైజేషన్ అనమాట. ఓకే, సో కింద గుట్టపూసలు అండ్ స్వరోస్కీస్ అయితే వచ్చేసాయి. ఓకే, సో కాలేజ్ గోయింగ్ వాళ్ళకి, రెగ్యులర్గా డ్రెస్సెస్ వేర్ చేసే వాళ్ళకి చాలా బాగుంటాయండి. పిల్లలకి ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజను, ఫెస్టివల్ సీజన్ కదా, సో పిల్లలకి మంచిగా డ్రెస్అప్ చేస్తారు, పట్టు లంగాలు వేస్తారు. అలాంటి వాళ్ళకి ఇయర్ రింగ్స్ కొంతమందికి పెద్దవి ఉండవు, ఇవి వెరీ లైట్ వెయిట్ అనమాట. సో ఇలా హ్యాంగ్ చేసుకోవచ్చు. మీరు ఒకవేళ పిల్లలకి చిన్న స్టడ్ లాంటిది ఏదైనా పెట్టినా కూడా ఆ పక్క నుంచి ఇది ఇలా పెట్టేస్తే ఇది లైట్ వెయిట్ అండి, వెయిట్ ఉండదు, అస్సలు వెయిట్ లేదు.
వెరీ లైట్ వెయిట్ అనమాట. ఇవి పెట్టుకుంటే పిల్లలకి కాంబినేషన్గా మల్టీ కలర్ చాలా బాగుంటాయి. ఓకే, సో పట్లంగాలు వేస్తారు, చక్కగా తయారు చేస్తారు, వడ్డానం పెడతారు, అన్నీ బాగుంటాయి. కానీ కమ్మలు అనేది మనం గోల్డ్ కమ్మలు పిల్లలకు చుట్టిస్తాము, చిన్న రింగ్స్ పెడతాము. సో అలాంటప్పుడు ఇవి పెట్టుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. ఓకే, సో ఇవి వచ్చేటప్పటికి జడావు కుందన్ అండి. బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా ఉంది జడావు కుందన్ ఇయర్ రింగ్స్. ఓకే, సో సేమ్ ఇదే విధంగా ఆపోజిట్ కలర్స్లో చేశానండి. ఇది వచ్చేటప్పటికి పింక్ బీడ్ ఇచ్చాను ఇక్కడ. ఇక్కడ వచ్చేటప్పటికి పింక్ బీడ్ విత్ గ్రీన్ కలర్ అనమాట. రెండు ఆపోజిట్ కలర్స్ అండి, రెండు ఆపోజిట్ కలర్స్. గ్రీన్కి పింక్ ఇచ్చాను, పింక్కి గ్రీన్ ఇచ్చాను, అలా అనమాట. ఇది కూడా జడావు కుందనే. సో మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ని ఆర్డర్ని చేసుకోవచ్చు. ఓకే, సో అట్ వెరీ రీజనబుల్ కాస్ట్ అండి. ఈ ఫెస్టివల్ సీజను, పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి పిల్లలకి పెడతారనే ఉద్దేశంతో ఇవ్వడం జరుగుతుంది. వెరీ రీజనబుల్ అంటే రీజనబుల్ కాస్ట్కి ఇస్తాను. ఓకే, ఈచ్ పేర్ వచ్చేసి ఇప్పటికి ఓన్లీ 120 ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి. ఎందుకంటే 120కి నేను షిప్పింగ్ యాడ్ చేసుకొని వేస్తే మీకే నష్టం కాబట్టి, సో 120 షిప్పింగ్ ఎక్స్ట్రా. మీరు ఇంకేదైనా తీసుకోవచ్చు, లేదు అంటే ఫ్రీ షిప్పింగ్లో కూడా తీసుకోవచ్చు. ఓకేనా, సో ఏదైనా ఫ్రీ షిప్పింగ్ అనౌన్స్ చేశాను కదండి ఇంతకు ముందుకు వాటికి, సో వాటితో పాటు తీసుకోవచ్చు. ఎన్ని పేర్స్ అంటే అన్ని పేర్స్ తీసుకోవచ్చు అండి. గిఫ్ట్ కూడా చేయొచ్చు అనమాట. ఓకే, గిఫ్ట్ కూడా చేయొచ్చు, అంత పెద్ద కాస్ట్ ఏం కాదు. 120 అంటే వెరీ రీజనబుల్ కాస్ట్ విత్ స్వరోస్కీస్ అనమాట. ఓకే, సో ఇవి కూడా వస్తాయండి, ఇవి కూడా వస్తాయి. దీనికి మీరు ఇంకేదైనా కూడా అటాచ్ చేసుకోవచ్చు. ఇవి తీసేసి కూడా మీరు ఇంకేదైనా కూడా అటాచ్ చేసుకోవచ్చు. ఓకే, సో దీనికి ఇంకేదైనా డ్రాప్స్ కూడా అటాచ్ చేసుకోవచ్చు. సో 120 ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి. సో షిప్పింగ్ ఛార్జెస్ మేబీ నేనైతే పెరిగాయి షిప్పింగ్ ఛార్జెస్, బట్ నేను అదే మెయింటైన్ చేద్దాం అని అనుకుంటున్నాను. ఎంతవరకు ఉంటుందో చూద్దాము. 120 ప్లస్ అనమాట. ఓకే, ఏపీ తెలంగాణ 80 రూపీస్, అదర్ స్టేట్స్ 100 రూపీస్. అందరూ కూడా 100 రూపీసే తీసుకుంటున్నారండి షిప్పింగ్ ఛార్జెస్. నువ్వు ఒక్కటి తీసుకో, 2 తీసుకో, 100 రూపీస్ అనమాట. 10 తీసుకున్నా 100 రూపీస్ అండి. బట్ వెయిట్ని బట్టి కూడా ఛార్జ్ చేస్తారు రీచ్ వాళ్ళు. ఓకే, 120 ప్లస్ షిప్పింగ్. ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి. ఇవి వచ్చేటప్పటికి రా మెటీరియల్ అండి. ఇవి కింద మనం హ్యాంగింగ్ చేసుకోవచ్చు. నేను చేసినవి చూపిస్తాను. ఇవి రీస్టాక్ అయినాయి అనమాట. మళ్ళీ కావాలి అనుకుంటే ఎవరైనా బుక్ చేసుకోవచ్చు. ఓకే, మళ్ళీ రీస్టాక్ అయినాయి. బ్యాక్ వచ్చేటప్పటికి పుషర్ బ్యాక్ అయితే వచ్చేసింది. ఇవి వచ్చేటప్పటికి రా మెటీరియల్ ఉందండి, నేను మేకింగ్ చేసి పెట్టాను, చూపిస్తాను, అవి కూడా చూపిస్తాను అనమాట. ఒకవేళ ఇలా కావాలి వితౌట్ ఎనీ హ్యాంగింగ్స్ కావాలి అనుకుంటే మాత్రం ఓన్లీ 120 ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి. ఓకే, ఓన్లీ 120 ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా. వెరీ రీజనబుల్ కాస్ట్, ఆఫర్ కాస్ట్లో ఇచ్చేస్తున్నాను. ఓన్లీ 120 ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అనమాట. కింద మనం ఏవైనా హ్యాంగ్ చేసుకోవచ్చు అండి. ఇంట్లో లాంగ్గా చైన్స్ వచ్చి హ్యాంగ్ చేసుకోవచ్చు, లేదా ఊరికనే ఇట్లా చూపిస్తానండి మీకు, ఫర్ ఎగ్జాంపుల్గా చూపిస్తాను. అవి పెట్టి హ్యాంగ్ చేసుకోవచ్చు అనమాట. ఇవి మళ్ళీ రీస్టాక్ అయినాయండి. ఓకే, ఓన్లీ 120 ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా. ఇవి వచ్చేటప్పటికి ఇలా కస్టమైజ్ చేశానండి. ఇది ఒక కస్టమర్ డ్రాప్స్ వేయించుకున్నారు. ఓకే, సో ఇలా స్వరోస్కీ పర్ల్స్ అయితే యాడ్ చేశాను అనమాట. ఇక్కడ కిందకు వచ్చేటప్పటికి స్వరోస్కీ పర్ల్స్ 3mm స్వరోస్కీస్. ఇవి రియల్ స్ట్రాబెరీ బీడ్స్ అండి. ఓకే, సో ఈచ్ వచ్చేటప్పటికి అట్ వెరీ రీజనబుల్ కాస్ట్ అండి. ఇది పోల్కి డ్రాప్స్ వేసాం కాబట్టి దీనికి సపరేట్ కాస్ట్ ఉంటుంది, అండ్ దీనికి సపరేట్ కాస్ట్ ఉంటుంది. బట్ నేను ఇస్తున్న కాస్ట్ వచ్చేటప్పటికి అట్ వెరీ రీజనబుల్ కాస్ట్ అండి. ఓకే, మీకు ఏది కావాలో చెప్తే దాన్ని బట్టి నేను కస్టమైజ్ చేస్తానండి. ఓకే, సో ఇది వచ్చేటప్పటికి పోల్కి డ్రాప్స్ అండి, దీనికి సపరేట్ కాస్ట్ ఉంటుంది. ఇవి రెండు మాత్రం అట్ వెరీ రీజనబుల్ కాస్ట్ అండి. ఓకే, 199 షిప్పింగ్ ఎక్స్ట్రా, 199 ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా. పోల్కీస్ కావాలనుకుంటే మీరు పోల్కీస్ ప్లస్ యాడ్ చేసుకోండి. ఓకే, 199 విత్ షిప్పింగ్ ఎక్స్ట్రా అనమాట. వెరీ రీజనబుల్ కాస్ట్ అండి, చాలా రీజనబుల్ కాస్ట్ అనమాట. కావాల్సిన వారు ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇవి స్ట్రాబెరీ బీడ్స్ అండి. ఇవి స్ట్రాబెరీ బీడ్స్. ఇవి వచ్చేసి స్వరోస్కీస్, రియల్ స్వరోస్కీస్ అండి, కాపీ ఏం కాదు, రియల్ స్వరోస్కీస్. ఇవి పోల్కి డ్రాప్స్. ఓకే, సో ఈ 3 కలర్స్లో కస్టమైజ్ చేయించుకున్నారు. మీకు ఏ కలర్ కావాలో చెప్తే మళ్ళీ నేను రీస్టాక్ చేయడానికి అవుతుంది. ఓకే, సో మళ్ళీ రీస్టాక్ చేయడానికి అవుతుంది. ఒకవేళ రీస్టాక్ అయినా కూడా ఇబ్బందేనండి, ఉంటాయో లేవో నన్ను కనుక్కునే తర్వాత అమౌంట్ వేయండి. ఓకే, ఎందుకంటే ఇంతకు ముందుకు చాలా పోయాయి. 199 షిప్పింగ్ ఎక్స్ట్రా. ఈ 2 మాత్రమేనండి, ఇవి కాదు. పోల్కీస్కి మనము యాడ్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఓన్లీ 199 ప్లస్. ఇవి వచ్చేటప్పటికి వెరీ రీజనబుల్ కాస్ట్ అండి. కింద వచ్చేసి సీజర్ డ్రాప్స్ అయితే ఇచ్చేసాను. ఇలా హ్యాంగ్ చేసుకోవడానికి ఉంటుంది, ఇలా హ్యాంగ్ చేసుకోవచ్చు. ఓకే, తగిలించుకోవడమే, హుక్ అనేది తగిలించుకోవడం అనమాట.
ఓకే. సో సీజర్ బీడ్స్తోని కింద కస్టమైజేషన్ అయితే చేశానండి. ఓకే, చాలా బాగుందండి. గోల్డ్ లుక్లో ఉంది. పిల్లలకు పెట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. ఈవెన్ పిల్లలకే కాదు, పెద్దవాళ్ళు కూడా పెట్టుకుంటున్నారు. ఆఫీస్ గోయింగ్ వాళ్ళు పెట్టుకుంటున్నారు. రాగానే అన్నీ తీసేస్తాం కదండి, అట్లా ఈజీగా ఉంటుంది రిమూవ్ చేయడానికి కూడా. మనకి బటన్ తీయడము పెట్టడం అవన్నీ కాకుండా, స్క్రూ పెట్టడం తీయడం అవన్నీ కాకుండా ఈజీ మూమెంట్ అనమాట ఇది వచ్చేటప్పటికి. సో 170 ప్లస్ అండి. ఈచ్ వచ్చేటప్పటికి ఓన్లీ 170 ప్లస్. చాలా తక్కువ మార్జిన్ అండి. ఆఫర్ ప్రైస్లో ఇస్తున్న కాస్ట్ వచ్చేసి ఓన్లీ 170 ప్లస్ అనమాట. దీంట్లో ఇంకా రా మెటీరియల్ ఉందండి. మీకు ఇంకే కలర్లో కావాలో చెప్తే దాన్ని కస్టమైజ్ చేస్తాము. మా దగ్గర అవైలబుల్ కలర్స్ వచ్చేసి గ్రీన్, పింక్, బ్లూ మాత్రమే అయితే అవైలబుల్ ఉన్నాయండి. మీకు ఇంకేమన్నా కలర్స్ కావాలని చెప్తే కస్టమైజ్ చేస్తాం. ఓకే. సో 14 క్యారెట్ గోల్డ్ రెప్లికా లాగా వస్తుందన్నమాట ఇది హుక్ అనేది. సో డైమండ్ రెప్లికాలో ఉంటుంది, చాలా బాగుంటుంది. ఓకే, ఇలా డైమండ్ రెప్లికాలో ఉంటుంది, సేమ్ యాజ్ గోల్డ్ లుక్లో ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంది. సో దీంట్లోనే నేను బ్లూ కూడా ఉంది అని చెప్పాను కదండి, లాస్ట్ వీడియోలో కూడా చూపించాను అనుకుంటా. సో ఈ సెట్కి, బ్లూ సెట్కి ఇది సెట్ అవుతుంది. ఒకవేళ ఎవరికైనా కావాలన్నా కూడా ఈ సెట్ ప్రైస్తో తీసుకోవచ్చు. ఈ చైన్ ప్రైస్తో పాటు దీన్ని యాడ్ చేసుకొని తీసుకోవచ్చు. అప్పుడు మీకు షిప్పింగ్ కూడా కలిసి వస్తుంది. ఓకే. సో ఇలా సేమ్ బ్లూ వేసానండి. కింద వచ్చేటప్పటికి ఇవే డ్రాప్స్ అయితే వేసాను. 2 లైన్స్లో ఉంది. ఇది వచ్చేసి 2 లైన్స్లో ఉంది. ఓకే, ఇలా 2 లైన్స్లో ఉంది. దీనికి నేను ఇవే బ్లూ డ్రాప్స్ అయితే ఇచ్చేసాను. బ్లూ సఫైర్స్ అనమాట. బ్లూ సఫైర్స్ ఓన్లీ 170 ప్లస్ అండి. ఓన్లీ 170 ప్లస్. ఓకే. సో నెక్స్ట్ గ్రీన్ కలర్ అండి. నేను ఇందాక రా మెటీరియల్ గ్రీన్ చూపించాను కదా, సో గ్రీన్ కలర్ అనమాట. అండ్ ఇవి కూడా చాలా బాగున్నాయండి. ఇవి కూడా నాకు చాలా నచ్చినాయి అనమాట. ఈజీగా మనం రెగ్యులర్గా మనం మారుస్తూ ఉంటాము. వర్క్ ప్లేస్కి వెళ్ళి వచ్చిన తర్వాత లేదా కాలేజ్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఊరికే చేంజ్ చేసుకుంటామండి. ఇయర్ రింగ్స్ కానీ ఇవి కానీ ఇంట్లో పెట్టుకోవడానికి అయితే ఇష్టపడం కాబట్టి సో ఈజీగా రిమూవ్ చేసుకోవడానికి అయితే చాలా బాగుంటాయి అన్నమాట. ఓకే. సో ఇవి వచ్చేటప్పటికి కింద సీజెడ్ బీడ్స్ అయితే ఇచ్చానండి. కింద సీజెడ్ బీడ్స్తో బుట్టపూసల్లాగా ఇచ్చాను. అండ్ కింద డ్రాప్ వచ్చేటప్పటికి కూడా గ్రీన్ డ్రాప్ అనేది ఇచ్చాను అనమాట. ఇక్కడ కూడా అంతే స్వరోస్కి పర్ల్స్ అండ్ పింక్ డ్రాప్ అనేది ఇచ్చాను. రాణి పింక్ డ్రాప్ అనేది ఇచ్చాను. సో 14 క్యారెట్ గోల్డ్ రెప్లికా లాగా ఉంటాయండి. చాలా బాగుంటాయి. యాజ్ ఇట్ ఈజ్ గోల్డ్ లుక్లో ఉంటాయి. బ్యూటిఫుల్ అండ్ ఎలిగెంట్ అనమాట. సో దీంట్లో మాకు ఇంత లాంగ్ వద్దు అనుకుంటే షార్ట్ కూడా పెట్టుకోవచ్చు. సో ఇది లాంగ్ వచ్చేటప్పటికి ఈ విధంగా ఉంది. ఓకే, 1 ఇంచ్కి కొంచెం ఎక్కువ వస్తుంది అంతే, 1/4 వస్తుంది. ఓకే. సో ఇవి వచ్చేటప్పటికి గ్రీన్ కలర్, ఇవి వచ్చేటప్పటికి పింక్ కలర్. ఇవి కూడా అంతేనండి. ఓన్లీ 170. వెరీ రీజనబుల్ కాస్ట్. వెరీ రీజనబుల్ కాస్ట్ అనమాట. 170 ప్లస్. అవి ఎందుకు కాస్ట్ ఎక్కువ అని అంటే వాటికి కొంచెం వర్క్ ఎక్కువ ఉంది. అండ్ అవి వచ్చేసి పింక్ కదా, రూబీ కలర్ కాబట్టి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఓకే. సో ఓన్లీ 170 ప్లస్. సో డ్రెస్సెస్ మీదకి వేసుకునే వాళ్ళకైతే చాలా బాగుంటుందండి. బెటర్ కాంబో అయితే తీసుకొచ్చాను. సో బిఫోర్ సీయింగ్ కాంబో మనం ఇది కూడా చూసేద్దామండి. ఇది వచ్చేటప్పటికి పంచలోహం ఇయర్ రింగ్స్ అనమాట. ఒకటే సెట్ ఉంది. ఓకే, ఒకటే సెట్ ఉంది కాబట్టి ఓన్లీ 220 ఫ్రీ షిప్పింగ్. ఓన్లీ 220 విత్ ఫ్రీ షిప్పింగ్ అండి. ఇది కాస్ట్ కంటే ఇంకా తక్కువనేనమాట. మాకు వచ్చిన కాస్ట్ కూడా కాదు. ఇది ఒకటే సెట్ ఉందని చెప్పేసి ఈ విధంగా తీసేయడం అనమాట. ఓకే. సో ఓన్లీ 220 విత్ ఫ్రీ షిప్పింగ్. క్యాలిక్యులేటర్ మీద కూడా చూపిస్తాను. ఓన్లీ 220 విత్ ఫ్రీ షిప్పింగ్ అండి. ఓకే, ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి. పైన ఉన్న నెంబర్కి సెండ్ చేయండి. ఇవి కూడా పంచలోహ ఇయర్ రింగ్సేనండి. ఇవి కూడా పంచలోహ ఇయర్ రింగ్సే. మన దగ్గర చాలా స్టైల్ అయిన పీసెస్ అనమాట. అండ్ బ్యాక్ వచ్చేటప్పటికి ఈ విధంగా స్క్రూ బ్యాక్ అయితే వస్తుంది. ఓకే. సో 520 పెట్టానండి వీటికి. ఆఫర్ కాస్టే ఇచ్చాను. సో ఇంతకంటే ఇంకా ఆఫర్ ఇద్దాము అని అనుకుంటే ఓన్లీ 500 విత్ ఫ్రీ షిప్పింగ్ అండి. ఒకటే సెట్ మిగిలిపోయింది కాబట్టి ఓన్లీ 500 విత్ ఫ్రీ షిప్పింగ్. కావాల్సిన వారు తీసుకోవచ్చు. ఓన్లీ 500 అండి. ఇది 750, 800 వరకు సేల్ చేసిన పీస్ అనమాట. మల్టీ కలర్లో ఉంది. ఎవరికైనా కావాలంటే హాట్ షేప్లో తీసుకోవచ్చు. ఎవరో కస్టమర్ అడిగారండి, అడిగినందుకు తెప్పించాను. మళ్ళీ నాకు కాంటాక్ట్లోకి రాలేదు తను. ఓన్లీ 500 ప్లస్ అనమాట. ఫ్రీ షిప్పింగ్. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఒక బెస్ట్ కాంబో అయితే తీసుకొచ్చానండి. అది కాంబో ఏంటి అని అంటే ఈ విధంగా ఉంటాయి. ఒక్కొక్కటి చూపిస్తాను నేను. ఇది వచ్చేసి పేర్ 1. ఇది వచ్చేటప్పటికి పేర్ 1 అనమాట. ఇది గ్రీన్ కలర్ విత్ ఏమంటారు గుట్టపూసలు. సో దీనికి ఒక రింగ్ వస్తుంది. ఆ రింగ్ పెట్టుకొని ఇది జాయిన్ చేసుకోవాలి. ఇది స్వరోస్కి పర్ల్.
ఇది వచ్చేటప్పటికి ప్రీమియం క్వాలిటీ స్వరోస్కి పర్ల్ అనమాట. గుట్టపూసలు విత్ గ్రీన్ అండ్ వైట్ మ్యాచింగ్లో వచ్చింది. ఓకే, సో దీంట్లోనే విత్ పింక్ అండ్ వైట్ మ్యాచింగ్లో ఇది ఒక సెట్ అనమాట. ఓకే, పింక్ అండ్ వైట్ మ్యాచింగ్లో ఇదొక సెట్ అండి. ఇలా పింక్ కలర్ అండ్ వైట్ కలర్లో వచ్చింది. ఓకే, సో ఇది వచ్చేటప్పటికి స్వరోస్కి పర్ల్స్ అండి. ఈ విధంగా వస్తాయి పర్ల్స్ అయితే, ఈ విధంగా వస్తాయి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇలా స్ట్రింగ్స్ అయితే ఇచ్చానండి. స్ట్రింగ్స్ అయితే ఇచ్చాను, ఇలా 3 స్ట్రింగ్స్ అయితే ఇచ్చాను. 1 ఇంచ్ లెంత్ 2 ఇంచ్ లెంత్లో ఉన్నటువంటి స్ట్రింగ్స్ అనమాట. ఈ 3 కలర్స్ నా దగ్గర అవైలబుల్ ఉన్నాయి కాబట్టి ఈ 3 స్ట్రింగ్స్ 3 కలర్స్లో ఇచ్చాను. పైన స్వరోస్కి పర్ల్ అయితే యాడ్ చేసి క్యాప్స్తో పాటు ఇచ్చాను అనమాట. విత్ సీజెడ్ బీడ్స్ అండి. ఇవి గ్రీన్ కలర్, ఇది వచ్చేటప్పటికి రాణి పింక్ కలర్. అండ్ పైన మనం హ్యాంగ్ చేసుకోవడానికి ఈ విధంగా హుక్ కూడా ఇచ్చానండి, రింగ్ కూడా ఇచ్చాను. ఓకే, సో పైన హ్యాంగ్ చేసుకోవచ్చు, అదేంటో కూడా చూపిస్తాను. అండ్ ఇంకొక కలర్ వచ్చేటప్పటికి గోల్డెన్ కలర్, ఇలా గోల్డెన్ కలర్. ఓకే, సో ఇవి వచ్చేసి 3 సెట్స్ అండి. ఈ స్ట్రింగ్స్ వచ్చేసి 3 సెట్స్. ఇది 3, ఇది 4, ఇది 5 అయినాయి. ఓకే, 5 అయినాయి ఇప్పటి వరకు. అండ్ ఇది వచ్చేటప్పటికి కోరల్ అనమాట. కింద డ్రాప్ వచ్చేసి కోరల్ డ్రాప్ వచ్చింది, పైన కూడా ఒక కోరల్ వచ్చింది, రౌండ్ కోరల్ అయితే వచ్చేసింది. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి రింగ్ హుక్ అనమాట, ఇక్కడ రింగ్ అనమాట ఇది. సో ఇలా పెట్టుకోవాలో కూడా చూపిస్తాను. ఓకే, సో ఇది వచ్చేటప్పటికి ఒక పేర్ అండి. ఓకే, 6th పేర్. ఇది వచ్చేటప్పటికి 6th పేర్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది కూడా స్ట్రింగ్ విత్ మల్టీ అనమాట, విత్ రౌండ్ స్వరోస్కీతో ఇచ్చాను. ఇది మల్టీ. ఇవి వచ్చేటప్పటికి ఓన్లీ ఏ కలర్కి ఆ కలరే ఉంది, వితౌట్ స్ట్రింగ్. అండ్ ఇది వచ్చేటప్పటికి విత్ స్ట్రింగ్ వచ్చిందండి, లాంగ్ లెంత్లో వచ్చింది, విత్ మల్టీ కలర్ అనమాట. గుట్టపూసలు మల్టీ కలర్ అండ్ స్వరోస్కి పర్ల్ అండ్ గుట్టపూసలు అనమాట. సో విత్ స్ట్రింగ్ అనమాట. ఇది వచ్చేటప్పటికి 7th పేర్. సో ఇలా 7 పేర్స్ వచ్చేసి, అండ్ దిస్ 2 హుక్స్ కూడా 2 హుక్స్ అయితే ఇస్తామండి. ఇలా 2 హుక్స్. ఓకే, ఇలా 2 హుక్స్ ఇస్తాము. ఇలా ఒక 2 హుక్స్ ఇస్తాం. ఓకే, ఇలా ఒక 2 హుక్స్ ఇస్తాం. ఓకే, సో ఈ హుక్ అనేది 2 పేర్స్ యాడ్ చేస్తామండి. ఈ హుక్ అనేది 2 పేర్స్ యాడ్ చేస్తాం. ఓకే, ఈ హుక్ అనేది 2 పేర్స్ యాడ్ చేస్తాను. ఇది ఒక 1 పేర్ అనమాట. ఇవైతే చాలా షార్ట్ ఉన్నాయండి, ఎక్కువగా లేవు పీసెస్. సో ఈ కాంబో నచ్చినటువంటి వారు 7 పేర్స్ అనమాట. 7 పేర్స్ నేను పక్కన ఫోటో పెడతాను అండ్ వేసి కూడా చూపిస్తాను. ఒకసారి వేసి చూపిస్తాను, చూడండి. ఓకే, సో దీనికి వేసి చూస్తాను. మనం ఇలా స్ట్రింగ్ వేసుకున్నప్పుడు పైన ఏదైనా ఇయర్ రింగ్కి కూడా పెట్టుకోవచ్చు అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది వచ్చేటప్పటికి ఇయర్ రింగ్ కదా, ఇలా పెట్టుకోవచ్చు. ఏ కలర్ అంటే ఆ కలర్ పెట్టుకోవచ్చు. ఓకే, సో పైన మీ దగ్గర ఇలాంటి స్టడ్స్ ఉన్నా కూడా పెట్టుకోవచ్చు అండి. సో ఫర్ ఎగ్జాంపుల్ వైట్ స్టోన్ కదా, వైట్ స్టోన్కి ఇలా గోల్డెన్ కలర్ స్టోన్ వేస్తే బాగుంటుంది. ఓకే, ఇలాంటి చిన్న స్టడ్స్ కాలేజ్ గోయింగ్ వాళ్ళకు ఉంటాయి కాబట్టి ఇలాంటి స్ట్రింగ్ అనేది పెట్టుకోవచ్చు. కింద ఏ కలర్ అంటే ఆ కలర్ వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. సో వేసుకోవడానికి మనం ఇక్కడ ఒక రింగ్ లూప్ అనేది కూడా ఇచ్చామండి. లేదు అని అంటే ఇలాంటి పంచలోహ ఇయర్ రింగ్స్ ఉంటాయి కదండి. సో ఇవి కలర్స్ ఉన్నాయి నా దగ్గర. ఇది వీడియో నేను ప్రీవియస్లో పెట్టాను. సో ఒక్కసారి బ్యాక్కి వెళ్ళి చెక్ చేయండి. మనకి ఇట్లాంటి వాటికి కూడా, ఇలాంటి స్టడ్స్కి కూడా పేరప్ చేసి పెట్టుకోవచ్చు. మీ ఇంట్లో ఇంకేమైనా ఉన్నా కూడా వాటికి పేరప్ చేసి పెట్టుకోవచ్చు. చాలామందికి గోల్డెన్ కలర్, వైట్ కలర్ పుషర్ బ్యాక్తో వచ్చిన స్టడ్స్ ఉంటాయి కాలేజ్ అమ్మాయిలకి, చిన్నవి పెట్టుకుంటారు. సో వాటికి కొంచెం హ్యాంగింగ్ లాగా కావాలి, ఇట్లా యూనిక్గా ఉండాలి అనుకున్నప్పుడు ఇలాంటి స్ట్రింగ్స్ అనేది పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఓకే, సో ఇలాంటి స్ట్రింగ్స్ పెట్టుకోవాలండి. ఓకే, సో పైన స్వరోస్కి పర్ల్ వచ్చింది, క్యాప్ కూడా వచ్చింది, కింద కూడా క్యాప్ వచ్చిందండి. ఓకే, సో వీటికి ఇయర్ రింగ్స్కి పెట్టి చూపిస్తాను నేను. ఇలా హ్యాంగ్ చేసుకోవచ్చు అండి. ఇది మూవ్ అవుతుంది, పోతుంది, దీంట్లో నుంచి పోతుంది అనుకున్నప్పుడు దీనికి ఒక చిన్న ఏదైనా బాల్ వేసుకొని, ఏదైనా బీడ్ అన్న వేసుకొని ఇలా ప్రెస్ చేయండి. గట్టిగా ప్రెస్ చేస్తే అది బయటికి రాకుండా ఉంటుంది. ఓకే, ఇలా వేసుకున్న తర్వాత ఇలా ప్రెస్ చేయండి, అప్పుడు అది బయటికి రాకుండా ఉంటుంది. ఓకే, సో ఇలా అన్నీ కూడా మనము పేర్ చేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. 7 సెట్స్ అండి, టోటల్గా 7 పేర్స్ ఆఫ్ ఇయర్ రింగ్స్ అండ్ విత్ 3 హుక్స్ అండి. 3 హుక్స్ వస్తాయి. రెండు వచ్చేటప్పటికి ఫ్లవర్ ప్యాటర్న్లో వచ్చిన హుక్ వస్తుంది, రింగ్ ఒకటి వచ్చేటప్పటికి నార్మల్ హుక్ అనేది వస్తుంది. ఓకే, సో ఇలా 2 హుక్స్ అయితే వస్తాయి. సో ఇది వచ్చేటప్పటికి కోరల్ అండి. మేబీ నాకు పైన జాయిన్ చేసిన చిన్న బీడ్ అయితే లేకపోవచ్చు, తక్కువ ఉండొచ్చు అనిపిస్తుంది నాకు.
ఇలా పెట్టుకోవచ్చు ఇలా. ఓకే, చాలా బాగుంటుందండి. కోరల్ సెట్ ఏమైనా వేసుకుంటే ఇన్విజిబుల్ చైన్స్ అలా వేసుకున్నప్పుడు ఇలా పెట్టుకుంటే తగిలించుకుంటే చాలా బాగుంటుంది. ఓకే, సో ఇవి కూడా స్ట్రింగ్ ఇయర్ రింగ్స్ కూడా చూద్దామండి. మల్టీ విత్ రౌండ్ కలర్ షేప్లో వచ్చినాయి కదా. సో ఇవి ఓవల్ షేప్లో వచ్చినాయి, ఇవి వచ్చేటప్పటికి మల్టీ రౌండ్ కలర్లో వచ్చినాయి, రౌండ్ షేప్లో వచ్చినాయి. ఇవి చూద్దాము. ఇలా ఊడిపోవద్దు అంటే పైన ఒకటి ఏదైనా పెట్టుకోండి, బీడన్నా పెట్టుకోండి. ఓకే, లేదు గట్టిగా ప్రెస్ చేసుకోండి, ఇలా ఉంటాయి. ఓకే, పైన బీడ్ పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుందండి. లేదా స్టోన్ పెట్టుకొని పైన స్టడ్ పెట్టుకున్న తర్వాత కింద ఇవి దూర్చుకుంటే చాలా బాగుంటుంది. పైన ఒక స్టడ్ వస్తుంది కదండి, ఆ స్టడ్కి కింద లోపల నుంచి ఇలా పెట్టుకోవాలండి, చాలా బాగుంటుంది. లేదు అంటే స్టడ్కి తగిలించుకున్నా బాగుంటుంది. లేదు మాకు పైన ఏ స్టడ్ వద్దు అని అనుకుంటే ఇలా కూడా పెట్టుకోవచ్చు. ఓకే, ఇలా స్ట్రింగ్ ఇయర్ రింగ్స్ చాలా బాగుంటాయి. సో టోటల్గా 7 pairs ఆఫ్ ఇయర్ రింగ్స్ అండ్ 3 hooks అనమాట. ఓకే, ఒక ఫ్లవర్ ప్యాటర్న్లో వచ్చిన హుక్, ఇంకొకటి ఇలాంటి హుక్స్, 3 hooks విత్ 7 pairs అండి. సో దీనికి ఇంకొక ఆప్షన్ కూడా ఉంది అండి, నేను చూపిస్తాను. ఇవి వచ్చేటప్పటికి ఇలా 7 pairs వచ్చేటప్పటికి ఫోటో తీసి పెడతాను. సో 7 pairs వచ్చేటప్పటికి ఆ కాస్ట్ వచ్చేసి అట్ వెరీ రీజనబుల్ కాస్ట్ అండి. ఓకే, ఓన్లీ 580 విత్ ఫ్రీ షిప్పింగ్ అండి. ఓన్లీ 580, బెస్ట్ ఆఫర్ అనమాట. ఓన్లీ 580 విత్ ఫ్రీ షిప్పింగ్. ఓకే, సో ఈ 7 pairs విత్ 3 hooks అనేది నేను ఫ్రీగా ఇచ్చేస్తున్నాను కాబట్టి ఓన్లీ 580 విత్ ఫ్రీ షిప్పింగ్. 700 పెడదాం అనుకున్నాను, ఇది ఆఫర్లో పెడుతున్నానండి. ఓన్లీ 580 అనమాట. సో ఈ ఆఫర్ అనేది గ్రాప్ చేసుకోండి, మేకింగ్ చేయడానికి టైం అయితే ఇవ్వండి. 7 pairsతో పాటు మీకు ఎలాగో ఇలాంటి హుక్ వస్తుంది కదండి. సో ఇలాంటి హుక్ వస్తుంది, ఫ్లవర్ ప్యాటర్న్లో హుక్ వస్తుంది, ఇలా ఫ్లవర్ ప్యాటర్న్లో హుక్ వస్తుంది. ఇలాంటి హుక్ కూడా ఇవి 2 pairs వస్తాయి, ఇది 1 pair వస్తుంది. ఇవైతే చాలా షార్టేజ్ ఉన్నాయండి, తక్కువ ఉన్నాయి. ఇలా లీఫ్ ప్యాటర్న్లో వచ్చినటువంటి హుక్ అనమాట. సో వీటికి స్పెషల్ కస్టమైజేషన్ ఇవి చేశానండి. ఇవి వచ్చేటప్పటికి జాపనీస్ బీడ్స్తో చేశానమాట. ఇది వచ్చేటప్పటికి జాపనీస్ బీడ్స్ అనమాట. సో జాపనీస్ బీడ్స్తో ఇలా కస్టమైజేషన్ చేశానండి. ఎంత బాగా వచ్చాయంటే అంత బాగా వచ్చాయి. ఆ 7 pairsతో పాటు ఇవి కూడా మాకు కావాలి అనుకుంటే వీటికి ఎక్స్ట్రా ఛార్జ్ అవుతుందండి. ఓకే, వీటికి ఎక్స్ట్రా ఛార్జ్ అవుతుంది. మీకు ఎన్ని pairs కావాలి, ఇవి ఎన్ని pairs కావాలి, ఇందులో కూడా 5 pairs అయితే ఉన్నాయి. ఓకే, జాపనీస్ బీడ్స్లో కూడా 5 pairs అయితే ఉన్నాయి. సో ఈ 5 pairs కావాలన్నా తీసుకోవచ్చు, లేదు 2 pairs కావాలన్నా కూడా తీసుకోవచ్చు. నేను చూపిస్తాను, ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. సో ఇది వచ్చేటప్పటికి ఒక సెట్ అనమాట. సో ఇది వచ్చేటప్పటికి ఒక సెట్ అండి, ఒక పెయిర్ అనమాట. సో విత్ టులిప్ బీడ్స్ అండ్ జాపనీస్ బీడ్స్తో వచ్చినటువంటి సెట్ అండి. లేదు నార్మల్ హుక్కి పెట్టుకోకుండా వేరే హుక్ కూడా పెట్టుకుంటామన్నా కూడా పెట్టుకోవచ్చు. సో దానికి కూడా పెట్టి చూపిస్తాను. సో ఇలా వస్తుందన్నమాట. ఈ హుక్కు పెట్టి చూపిస్తున్నానండి, ఇలా వస్తుంది. ఓకే, ఇలా వస్తుంది. ఓకే, సో ఈచ్ పేర్ వచ్చేటప్పటికి నేను చెప్తానండి. ఇవి కూడా ఎన్ని pairs కావాలంటే అన్ని pairs తీసుకోవచ్చు. ఇది వచ్చేటప్పటికి ఇలా ఓవెల్ షేప్లో ఉన్నటువంటిది, పైన వచ్చేటప్పటికి గోల్డ్ కలర్ బటన్ అయితే ఇచ్చేసాను, సారీ గోల్డ్ కలర్ డీడీ బాల్, డిజైనర్ బాల్ అయితే ఇచ్చేసాను. ఓకే, సో పైన వచ్చేటప్పటికి ఈ విధంగా గోల్డ్ కలర్ డిజైనర్ బాల్. ఓకే, ఇలా పైన గోల్డ్ కలర్ డిజైనర్ బాల్ అయితే ఇచ్చేసాను. ఇది వచ్చేటప్పటికి గోల్డ్ కలర్లో ఉన్న జాపనీస్ బీడ్ కాబట్టి పైన గోల్డ్ కలర్, కింద ఏ కలర్ అయితే వస్తుందో దానికి మ్యాచింగ్గా ఉండేలాగా నేను సెట్ చేశానండి విత్ గుట్టపూసలు. అండ్ చాలా ప్రీమియం క్వాలిటీ ఉంది. కింద కూడా క్యాప్ అయితే ఇచ్చేసానండి, పైన కింద క్యాప్స్ అయితే ఇచ్చేసాను. ఓకే, ఇది ఒక పేర్ అనమాట, ఇది ఒక పేర్. ఇలా వస్తుంది, ఇలా హ్యాంగ్ అవుతుంది కరెక్ట్గా. ఓకే, ఇలా స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి, ఏ కలర్ కావాలనేది. ఇలా స్క్రీన్ షాట్ నేను చూపిస్తున్నది స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. ఓకే, మాకు ఈ కలర్ కావాలి మేడం, ఇది గోల్డ్ కలర్ అనమాట అండి, ఇది గోల్డ్ కలర్. ఓకే, సో మీకు ఇందులో గ్రీన్ లాగా కనిపిస్తుంది, బట్ ఇది గోల్డ్, మైకా గోల్డ్ అంటారు కదా, ఆ గోల్డ్ కలర్. నెక్స్ట్ వచ్చేటప్పటికి కింద పర్పుల్ వచ్చిందండి, మంచి పర్పుల్ అనమాట, జాపనీస్ బీడ్. దీనికి వచ్చేటప్పటికి మిడిల్లో స్టోన్ బిట్ అయితే ఇచ్చేసాను, సిల్వర్ స్టోన్ బిట్ అయితే ఇచ్చేసాను. కింద కూడా క్యాప్ వచ్చింది, బీడ్ వచ్చింది అనమాట. ఇక్కడ వచ్చేటప్పటికి పైన మొనాలిసా బీడ్ అయితే ఇచ్చేసాను. ఓకే, సో ఇది వచ్చేటప్పటికి పర్పుల్ కలర్ అండి, కింద వచ్చేటప్పటికి పింక్, పైన మొనాలిసా బీడ్, అండ్ మిడిల్లో వచ్చేటప్పటికి ఈ విధంగా స్టోన్ బిట్ అయితే ఇచ్చేసాను, సిల్వర్ స్టోన్ బిట్ అనమాట.
సిల్వర్ స్టోన్ బిట్. ఓకే, ఇది వచ్చేటప్పటికి ఒక 2 ఇంచెస్ లెంత్ అయితే ఉంటుంది, 2 ఇంచెస్ లెంత్. సో ఈ కలర్ కావాలన్నా తీసుకోవచ్చు. ఇప్పటికీ ఈ విధంగా ఉంది. ఓకే, ఇది వచ్చేటప్పటికి ఈ విధంగా ఉంది. కింద బ్లాక్ వచ్చిందండి, బ్లాక్ విత్ ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది, మైకా ప్రింట్ లాగా. దీనికి కాంబినేషన్గా ఓన్లీ పింక్ గుట్టపూసలు మాత్రమే ఇచ్చానండి, వైట్ ఇవ్వకుండా. ఎందుకంటే బ్లాక్ అండ్ పింక్ కాంబినేషన్లో చాలా ఉంటాయి కాబట్టి శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ ఎక్కువ ఈ కాంబినేషన్లోనే ఉంటాయి. రాణి పింక్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో విత్ గోల్డ్ కలర్ డిజైన్ అయితే వచ్చేసిందండి. దీనిపైన ఫ్లోరల్ ప్రింట్ అయితే వచ్చేసింది. ఓకే, సో ఇది వచ్చేటప్పటికి ఒక పేరండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ విధంగా వైట్ అండ్ ఆరెంజ్ ఆర్ రెడ్ కలర్. సో పైన చిన్న కూరల్ బీడ్ అయితే ఇచ్చేసాను. సో ఈ విధంగా వస్తాయండి, ఈ విధంగా. ఓకే, ఓన్లీ 5 pairs ఆఫ్ జాపనీస్ బీడ్స్ ఉన్నాయండి. ఓన్లీ 5 pairs ఆఫ్ జాపనీస్ బీడ్స్ ఉన్నాయి, క్లియర్గా చూసేయండి. ఓకే, సో ఇది వచ్చేటప్పటికి వైట్కి పింక్, ఇది వచ్చేటప్పటికి వైట్కి రెడ్, ఇది వచ్చేటప్పటికి బ్లాక్కి పింక్ అనమాట. ఇది వచ్చేటప్పటికి గోల్డ్ కలర్కి గోల్డ్ డీడీ బాల్ వేశాను. ఓకే, సో మిడిల్లో వచ్చేటప్పటికి ఈ విధంగా రింగ్స్ హుక్స్ అయితే 2 హుక్స్ అయితే వస్తాయి దీనికి. ఓకే, సో ఇదంతా కూడా ఒక సెట్. ఇలా కోరల్ బీడ్ అయితే ఇచ్చేసానండి. ఓకే, సో ఈ ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది కదా, కింద వచ్చేటప్పటికి వైట్కి ఈ విధంగా రోజ్ కలర్ అయితే వచ్చింది కదా. సో కోరల్ కలర్ అయితే వచ్చింది కాబట్టి ఈ విధంగా పైన గుట్టపూసలు అండ్ కోరల్ డ్రాప్ అయితే ఇచ్చేసారు. సో ఇవి వచ్చేటప్పటికి టోటల్గా జాపనీస్ బీడ్స్ వచ్చేసి తక్కువ ఉన్నాయండి, స్టాక్ అయితే చాలా తక్కువ ఉన్నాయి. ఓకే, సో 200 ఈచ్ పెయిర్ అనమాట. ఓన్లీ జాపనీస్కి 100 తీసుకుంటున్నామండి. ఇవైతే కాస్ట్ సేల్ అనమాట, వితౌట్ మేకింగ్ ఛార్జెస్ కూడా ఏమీ లేవు. అండ్ ఎక్స్ట్రా ఏదైతే యూజ్ చేసామో ప్రోడక్ట్స్ దానికి కూడా ఛార్జ్ వేయలేదండి. ఓన్లీ మనకి ఈ ఒక్క బాలే 100 రూపీస్ అనమాట. సో అందుకని చెప్పేసి రెండింటికి కలిపి 200 అనమాట. సో ఈ వీటికి దేనికి కూడా నేను ఛార్జ్ వేయలేదండి. వీటికి ఇలాంటి కస్టమైజేషన్కి దేనికి కూడా నేను ఛార్జ్ వేయలేదు. ఓన్లీ 200. మీకు ఈ 7 కాంబోతో పాటు ఫ్రీ షిప్పింగ్ వస్తుంది కాబట్టి ఇవి కూడా యాడ్ చేసుకుంటే మీకు బెనిఫిట్ అనమాట. అందుకని చెప్పి చెప్తున్నాను. ఈ 7 కాంబోతో పాటు ఇవి కూడా ఏమేమి కలర్స్ కావాలో చెప్తే దాన్ని బట్టి కస్టమైజ్ చేసి మీకు ఫ్రీ షిప్పింగ్లో సెండ్ చేస్తాం. ఓకే, సో మీకు ఏ కలర్ నచ్చిందో కామెంట్ చేయండి, కింద కామెంట్ సెక్షన్లో కామెంట్స్ అయితే చేయండి. ఏవి బాగున్నాయి కస్టమైజేషన్లో ఆ ప్రోడక్ట్ కూడా మీరు మెన్షన్ చేయండి. నైస్ కలెక్షన్ అని పెడుతున్నారు కానీ మీకు నచ్చిన ప్రోడక్ట్ ఏంటి, ఇన్ని చూపిస్తున్నాం కదా, అందులో మీకు బాగా నచ్చింది అది ఒకటి చెప్పండి, కింద కామెంట్ సెక్షన్లో చేయండి. అండ్ లైక్స్ ప్లేస్ చేయండి అండ్ కామెంట్స్ కూడా ప్లేస్ చేయండి. ఇప్పటి నుంచి చెప్పాను కదండి, ఎవరైతే కామెంట్స్ ఎక్కువగా ఉంటాయో వీక్లీ కామెంట్స్ 2 వీక్స్కి ఒకసారి ఖచ్చితంగా నేను ఎవరి అయితే ఎక్కువ ఉంటాయో నేను కమ్యూనిటీలో పోస్ట్ చేస్తూ ఉంటాను. సో టాప్ మోస్ట్ కామెంట్స్లో ఎవరికి ఎక్కువ వస్తున్నాయో దాన్ని బట్టి నేను గివ్ అవేస్ అయితే ఇస్తానని చెప్పానండి, స్టార్టింగ్లో చెప్పాను. ఓకేనా, సో ఎవరికన్నా ఈ స్టడ్స్ కావాలి, కింద స్ట్రింగ్స్తో పాటు కావాలి, ఇవి మాత్రమే ఉన్నాయండి. సో ఇంకా కావాలి అంటే తెప్పించేస్తాను నేను. ఈ ప్రైస్ కూడా ఎంత పెట్టానో నాకు గుర్తులేదు, ప్రీవియస్ వీడియోలో చూడండి. పంచలోహ స్టడ్స్ అనమాట. సో మీరు రెగ్యులర్ యూస్ పెట్టుకున్నా కూడా ఒక 2 ఇయర్స్ వరకు ఎలాంటి ప్రాబ్లం రాదండి, అంత బాగుంటాయి. స్టడ్స్ వచ్చేసి సేమ్ యాజ్ గోల్డ్ అనమాట. ఇందులో నా దగ్గర ఉన్న కలర్స్ ఓన్లీ 3 కలర్స్ ఆర్ 4 కలర్స్ ఉన్నాయి అంతే. ఓకే, సో పింక్, బ్లాక్, పర్పుల్ అండ్ వైట్ అనుకుంటా, వైట్. సో అంతే ఉన్నాయండి, ఇవి పేర్స్ మాత్రమే ఉన్నాయి. ఎవరికైనా వీటికి కింద స్ట్రింగ్స్ కావాలన్నా కూడా చేసి ఇస్తాను, ఇవి కావాలన్నా కూడా ఇస్తానండి. పంచలోహ స్టడ్స్ ప్రైస్ అయితే ఎంత పెట్టానో గుర్తులేదు. ఓకే, సో ఇప్పుడు మనం కొన్ని కాంబోస్ అయితే కొన్ని ప్రైజెస్ అయితే డిక్రీజ్ చేసి ఇస్తున్నానండి. ఎలాగో మీరు నాకు తెలిసి ఇయర్ రింగ్స్ నచ్చాయని అనుకుంటున్నాను. సో మీకు కస్టమైజేషన్ ఇయర్ రింగ్స్ నచ్చినాయా, కాంబో నచ్చిందా, ఏది నచ్చింది అనేది మీరు మెన్షన్ చేయాలి. ఓకే, ఇవైతే మన దగ్గర ఓన్లీ 2 పేర్సే అవైలబుల్ ఉన్నాయండి. ఇవి కావాల్సిన వారు స్వరోస్కి పర్ల్స్ విత్ వైట్ సీజర్స్లో చేశాను కదా, దానికి చాలామంది తీసుకున్నారండి. ఇవి వచ్చేటప్పటికి 350 ప్లస్ షిప్పింగ్ కదండి. ఇప్పుడు వచ్చేసి ప్రైస్ డ్రాప్ వచ్చి ఓన్లీ 299 ప్లస్ షిప్పింగ్, ఓన్లీ 299 ప్లస్ షిప్పింగ్ అనమాట. ఓకే, షిప్పింగ్ ఎక్స్ట్రా. ఎట్లాగూ కాంబో అయితే నేను ఫ్రీగానే ఇస్తున్నాను కాబట్టి ఓన్లీ 299 ప్లస్ షిప్పింగ్.
సో ఓన్లీ 2 కలర్స్ ఆ 3 కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. ఇవి కూడా అవైలబుల్ ఉన్నాయండి, ఇవి కూడా రీస్టాక్ అయినవి. ఓకే, సో వీటికి మేకింగ్ చేసి కూడా నేను పెడతాను. ఇవి కూడా రీస్టాక్ అయినాయి, నేను అప్పుడు తెప్పించినాను, తీసుకున్నారనమాట రా మెటీరియల్గా. జడావు కుందని విత్ స్క్రూ బ్యాక్ అయితే వచ్చేస్తుందండి. ఇలా బాంబే స్క్రూ అయితే వచ్చేస్తుంది. కింద మనం ఏదైనా కూడా మేకింగ్ చేసుకోవచ్చు, కింద జడావుసే డ్రాప్ చేసుకోవచ్చు, ఉత్త గుట్ట పుసలే డ్రాప్ చేసుకోవచ్చు, ఉత్త స్ట్రింగ్సే డ్రాప్ చేసుకోవచ్చు, మన ఇష్టం అండి. మనం ఎలాగైనా మేకింగ్ చేసుకోవచ్చు. దీని కాస్ట్ కూడా నేను లాస్ట్ వీడియోలో చెప్పానండి, 150 అనమాట. బట్ ఇప్పుడు నేను ఇస్తున్న కాస్ట్ ఓన్లీ 120 ప్లస్ అండి, ఓన్లీ 120 ప్లస్. ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. ఓకే, ఇవి మళ్ళీ రీస్టాక్ అయినాయి, ఎవరికైనా కావాలంటే కూడా తీసుకోవచ్చు. సేమ్ యాజ్ గోల్డ్ అనమాట. మీరు సేమ్ ఇవే గోల్డ్, దీంట్లో జడావు కుందన్ అంటే మీకు తెలుసు కదండి, ఇందులో గోల్డ్ మిక్స్ అవుతుంది, సిల్వర్ మిక్స్ అవుతుంది. కాబట్టి సేమ్ గోల్డ్ లుక్లో ఉన్నటువంటివి అనమాట. రూబీ స్టోన్తో వచ్చింది. కింద వచ్చేటప్పటికి 3 హోల్స్ వచ్చాయి. అండ్ హోల్స్కి కూడా డిజైన్ అయితే వచ్చిందండి, ఫ్లవర్ ప్యాటర్న్లో వచ్చింది. ప్లెయిన్ అయితే రాలేదు, డిజైన్ ప్యాటర్న్ అయితే వచ్చింది. ఓకే, సో ఇవి కావాల్సిన వాళ్ళు కూడా తీసుకోవచ్చు, ఓన్లీ 120 ప్లస్. సో ఇవి కూడా ఉన్నాయండి, ఇవి కూడా అంతే అనమాట. 300, 299 ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా, 299 ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా. ఓకే, సో ఇవి కావాల్సిన వారు ఓన్లీ 2 పేర్స్ ఉన్నాయి కాబట్టి ఈ కాస్ట్, ఓన్లీ 2 పేర్స్ ఉన్నాయి, కావాల్సిన వారు తీసుకోవచ్చు. 299 ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా. సో ఇవి తెలుసు కదండి, నేను ఇంతకు నేను దాంట్లో చూపించాను. ఇవి కూడా ఉన్నాయి, ఇవి కావాలనుకున్న వాళ్ళు కూడా ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చు. ఓకే, ఓన్లీ 140 ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా, ఓన్లీ 140 ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా. ఓకే, సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మీకు ఫ్రెండ్స్కి, రిలేషన్స్కి ఛానల్ యొక్క లింక్ని షేర్ చేయండి. అదేవిధంగా కింద ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్టయితే నేను పెట్టే న్యూ వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా వస్తుంటాయి. అండ్ ఈ వీడియోకి 50 లైక్స్ అండ్ కామెంట్స్ వస్తే బ్యూటిఫుల్ గివ్ అవే అయితే ఉంది. ఓకేనా అండి, సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.